నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉషా వేమూరి గారు. సో మ్యామ్తో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన విషయాల గురించి, సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ బాగున్నారా? బాగున్నాను యామిని, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇప్పుడు చాలామందికి ఒకవేళ వివాహం ఆలస్యం అవుతూ ఉంటే చాలామంది చెప్తూ ఉంటారు ఈ విధానంగా చేసుకోవాలి. ఎక్కువగా అయితే రుక్మిణి కళ్యాణం గురించి చెప్తూ ఉంటారు. ఒకవేళ అది చదవడం వల్ల తొందరగా వివాహం అనేది జరుగుతుందా? అసలు రుక్మిణి కళ్యాణ్ చదవడం వల్ల విశిష్టత ఏంటమ్మో? చాలా మంచి అంటే ఇది భాగవతం అన్నిటికంటే కూడా చాలా చక్కటి గ్రంథం అని చెప్తారు. దశమ స్కందంలో అసలు రుక్మిణి కళ్యాణం గురించి ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే చాలా అంటే అది చదివితే కూడా మనకి పెళ్లి మాట దేవుడెరుగు తర్వాత నాకు అనిపిస్తుంది ఆధ్యాత్మికంగా అంటే కొంచెం ఆధ్యాత్మికవేత్తలుగా పైన మీనింగ్ కాకుండా కొంచెం లోతుల్లోకి వెళ్తే అసలు కలిసింది మనకున్న జీవాత్మ పరమాత్మ అందరూ ఆడవాళ్లే అని చెప్తాడు భగవంతుడు. ఒక్కడే పురుషుడు, మగవాళ్ళు కూడా స్త్రీలే అని చెప్తారు. అసలు మనకి పురాణాల నుంచి చెప్పేది ఏంటంటే అసలు ప్రపంచంలో ఉన్న పురుషుడు, సృష్టిలో ఉన్న పురుషుడు అంటే భగవంతుడు ఒక్కడే. మిగిలిన పురుషులు స్త్రీలు అందరూ స్త్రీలే అని చెప్తారు. అలాంటప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తేట జీవాత్మ పరమాత్మతో లయం అవ్వడం, కలవడం అనేది కళ్యాణం. అంటే మనం అల్టిమేట్గా ప్రతి జీవి అనుకునేది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చానో, నా సోర్స్ ఏంటో ఆ సోర్స్లో మళ్ళీ కలవాలి, ఎంత తొందరగా కలిస్తే నాకంతా విముక్తి అని అనుకుంటారట. అలాంటప్పుడు పరమాత్మలో కలవడం అనేది మనకి జీవాత్మ పరమాత్మ అనుసంధానం కళ్యాణం. ఇప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిది తీసుకుంటే ఎప్పుడైతే మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు అవతారాలు తీసుకుని భూమి మీదకి వచ్చారో ప్రతిసారి అమ్మవారు కూడా అయ్యవారి వెంట వస్తూనే ఉన్నారు. వచ్చారు, వాళ్ళకి ఇక్కడ వేరే అవతారం తీసుకుని ఆ అవతారంకి తగినట్టుగా వచ్చారు. వాళ్ళిద్దరికీ పరిణయం అవడం, ఆ కళ్యాణాన్ని మనం ఇప్పటికీ ఇన్ని యుగాలైనా కూడా శ్రీరామనవమి భద్రాచలంలో ప్రతి చోట కూడా ఎంత చక్కగా చేసుకుంటాం. శివ కళ్యాణం ఏదైనా అవతారం ఏది తీసుకుని వచ్చినా వాళ్ళ కళ్యాణాన్ని విశేషంగా చేసుకుంటాం మనం. అంటే మనం జీవాత్మ పరమాత్మని ఐక్యం అవడంలో ఉన్న ఆనందం ఏదైతే ఉందో అలాగే పరమాత్మని, పురుషుణ్ణి, ప్రకృతిని, పరమాత్మని కలిపితే కూడా అంత ఆనందం అని. ఇప్పుడు ఇందులో మనం రుక్మిణి కళ్యాణం చదివితే వివాహం సంగతి మనం మాట్లాడుకుంటున్నాం. దాన్ని అందులోకి వెళ్తే లోతుల్లోకి మనం తొందరగా తేలడం ఉండదు కాబట్టి వివాహానికి సంబంధించి అది నిజమేనా అని, చాలా నిజం. ఎందుకు నిజం అంటారు? దాంట్లో ఉండే గొప్పతనం ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒకలాగా మనం అవ్వాలి అంటే అలా మనం ఉండడానికి ట్రై చేయాలి అంటారు కదా. ఇప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణిలాగా ప్రతి దంపతులు ఉండాలి అని చెప్తారు. రాముడు సీతలాగా, శివుడు పార్వతిలాగా, మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువులాగా ఇట్లా జంటలు మనం ఉండాలి అని మన సనాతన ధర్మం చెప్తుంది. వాళ్ళందరూ మనకి రోల్ మోడల్స్లా చూపించారు. అంటే ఏదైతే మనం ఒక అవతారం తీసుకుని పరమాత్మ పురుషుల్లాగా వచ్చినప్పుడు ప్రకృతి అమ్మవారు కూడా అవతారం తీసుకుని ఆయన్ని అనుగమిస్తూ, ఆయన్ని అనుసరిస్తూ ఆయన అవతార మిషన్లో ఆవిడ రోల్ ఏంటో అది ప్లే చేసేవారు. సో ఇప్పుడు సీతగా వచ్చినప్పుడు ఆవిడకి తెలుసు, రాముడికి తెలుసు ఆ అవతారంలో విశిష్టత ఏంటంటే రావణాసురుడు తను ఎత్తుకెళ్తే కానీ రావణాసురుడికి చావురాదు అని తనకి తెలిసి ఆ అవతారం ఎత్తి వచ్చింది సీత. అలా అవతారకి ఏం చేయాలో దానికోసం వస్తారు. అలాగే రుక్మిణీదేవి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి అవతారంలో రుక్మిణీదేవికి చిన్నప్పటి నుంచి నారదుడి ద్వారా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ రాజుగారు రాకుమార్తె కాబట్టి వాళ్ళ రాజు సంస్థానంలో ఎక్కడైతే పెద్ద పెద్ద వాళ్ళ ఋషులు మునులు వచ్చి గొప్ప గొప్ప విషయాలని చెప్తూ ఉంటారో శ్రీకృష్ణుడి గురించి చిన్నప్పటి నుంచి వింది. చాలా అందగాడని, చాలా శౌర్యవంతుడని, ప్రతాపవంతుడని, నీతిమంతుడని, జగత్ మొత్తంకి చాలా అందరినీ మోహింపచేసే అవతారం అని అట్లా చాలా విని ఉన్నది. విని ఉండడం ప్రాకృతికంగా చూస్తే తనకి తెలుసు కదా, తన కన్సార్ట్ వచ్చి ఉన్నాడు ఆల్రెడీ ఇక్కడ, తను చేరాలి అని కదా. తనకి మామూలుగా డివైన్ సోల్స్లో మనం ఆలోచిస్తే కనుక శ్రీ మహావిష్ణువు నా పత్ని ఇక్కడ ఉన్నాడు, నేను కూడా ఆయన చేరాలి అనే దీంతోనే ఆవిడ కూడా అవతారం తీసుకుని రుక్మిణిగా వచ్చారు. అయితే వచ్చినప్పుడు ఎంత తొందరగా మళ్ళీ నేను నా భర్త దగ్గరికి చేరతానా అనే ఉబలాటం అనేది ఉంటుంది. దాంట్లో మనకి ఇప్పుడు ఎలా అయితే రాక్షస శక్తుల మధ్యలో ప్రవేశించి ఈ రోజులో సినిమాలు చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. పూర్వకాలం కథలు వినేసినా కూడా ఈ రోజులో చాలా సినిమాల్లో స్టోరీలు ఏంటి, ఒక చెడ్డ విలను, ఆ విలన్కేమో విలన్ కొడుకునో మేనల్లుండో ఇచ్చి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేయాలని ఒక ఆలోచన. ఆ అమ్మాయి హీరోయిన్, హీరో కోసం, హీరో మంచివాడు కాబట్టి హీరోయిన్ పెళ్లి చేసుకోవాలనుకోవడం, అగైన్స్ట్ ఆల్ ఆర్ట్స్ ఫైటింగ్లు అంతా అయ్యాక 3 గంటల తర్వాత శుభం కార్డ్ పడ్డం.
కదా. ఆ చెడ్డవాడిని నాన్న ఉతుకుడు ఉతికేసి హీరో, తర్వాత హీరో హీరోయిన్ పెళ్లి ఇలాగే మన పూర్వకాలంలో మన ఇతివృత్తాల్లో కూడా ఉన్నాయి. ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ మంచి వాళ్ళు ఉన్నారో, ఎక్కడ మంచితనం ఉందో ఎప్పుడూ ఆ మంచినే ఫాలో అవ్వండి అని సటిల్గా మనకి సందేశం ఇస్తూ శ్రీకృష్ణుడి లీలలు మహిమలు విని తన అలాగా అనుకుంది కాబట్టి శ్రీకృష్ణుడు కూడా రుక్మిణిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట ఆవిడ గురించి విని. అయ్యో ఈ అందగత్తెని ఎప్పుడు చూస్తానో, ఎప్పుడు నేను వివాహం చేసుకుంటానో, ఎప్పుడు మేము ఇద్దరం ఒకటవుతామో అనే ఆలోచన శ్రీకృష్ణుడికి కూడా ఉండేది. కానీ తనంతట తన ముందుకొచ్చి అట్లా చేసుకోవడానికి తను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ఎప్పుడైతే శిశుపాలుడికి వాళ్ళ అన్నయ్య 5 మగపిల్లలు, 1 ఆడపిల్ల వీళ్ళు ఎప్పుడైతే ఆ శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య ప్రతిజ్ఞ పట్టాడో, వీళ్ళ నాన్నగారికి తిని చెప్పినప్పుడు కూడా నాన్నగారు చెప్పినా కూడా ముసలాయన మాట వినకుండా పెద్దవాడైపోయాడు. ఇంకా తండ్రి మాట వినకుండా నేను మా ఫ్రెండ్కి ఇచ్చే పెళ్లి చేస్తాను అని చెప్పేసి చెప్పడం. అలాగా పెళ్ళికంతా ఏర్పాటు చేసినప్పుడు తినమట్టుకు నేను ఎట్లా అయినా సరే వివాహం అంటూ చేసుకుంటే నేను పరమాత్మ శ్రీకృష్ణునే పెళ్లి చేసుకుంటాను. కానీ ఎట్లా, ఎంత ఛాలెంజెస్ ఉన్నాయి అసలు. ఎలా పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు అగ్నిజ్యోతనుడు అని చెప్పేసి ఒక బ్రాహ్మడు ఉన్నాడని ఆయన ద్వారా ఒక లేఖ పంపించింది. అంటే ఎన్ని యుగాల క్రితం ప్రేమ లేఖ మొదటగా ఆడపిల్ల రాసి, నువ్వు నన్ను వచ్చి తీసుకుని వెళ్ళిపోయి, ఇక్కడంతా పరిస్థితి బాగలేదు, పెద్దవాళ్ళు ఒప్పుకుని పెళ్లి చేసే పరిస్థితి లేదు కాబట్టి నేను నీ వెంట వచ్చేస్తాను, రాక్షస వివాహం చేసుకుని నన్ను తీసుకెళ్ళిపో అని ఫస్ట్ స్టెప్ తను తీసుకుని రాసిన లెటర్ అనమాట. చాలా అద్భుతంగా పోతన భాగవతం చదువుతుంటే నిజంగా ఆయన కళానికి చక్కెరలో ముంచి రాశారా అన్నంత చాలా స్వీట్గా ఉంటుంది. భాగవతం చాలామంది రాశారు. పోతన భాగవతం చదువుతున్నప్పుడు ఇలాంటివన్నీ చరిత్ర ఆయన్ని వర్ణించడం కానీ, కృష్ణుణ్ణి, తర్వాత ప్రహ్లాద చరిత్రం వీటన్నిటి గురించి రాయడం కానీ, అసలు ఆ మధురిమ ఎంత ఉంటుందంటే ఆ పద్యాల్లో, శ్లోకాల్లో, వాటిల్లో మైమర్చిపోతాం. అట్లాగే ఇక శ్రీకృష్ణుడి గురించి కూడా నేను విన్నాను ఇవన్నీ అని రాసి, ఆ శ్రీకృష్ణుడు నన్ను వచ్చి తీసుకుని వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప నేను బతికి ఉండను, అన్యుణ్ణి నేను పెళ్లి చేసుకోవడం అనేది జరగదు, నేను ఇంకా పెళ్ళంటూ చేసుకుంటే నేను శ్రీకృష్ణుడే పెళ్లి చేసుకుంటాను, ఇది నా మాటగా చెప్పు, నాకు కళ్యాణం నిశ్చయించారు ఫలానా రోజు, నేను ఇక్కడి నుంచి నా అంతటా నేను బయటికి రాలేను, ఈ పెళ్లి పనులలో ముఖ్యంగా మన గౌరీ పూజ చేయాల్సిన అలవాటు ఉంటుంది, గౌరీ పూజ కోసం నేను మా గుడికి నన్ను తీసుకెళ్తారు, నేను అక్కడ గుడికి వస్తాను ఫలానా గౌరీదేవి గుడికి, అమ్మవారి గుడికి నేను వచ్చినప్పుడు అక్కడి నుంచి తను తీసుకెళ్లే మార్గం ఏమైనా ఆలోచించమను, ఇంతకంటే నేనేం చెప్పలేనని చెప్పి లెటర్ ఇచ్చి ఆయనకి పంపిస్తుంది. ఆ లెటర్ తను తీసుకుని వెళ్ళి అగ్నిజ్యోతనుడు కృష్ణుడికి అందజేయడము, కృష్ణుడు అది చదువుకుని నేను వస్తానని చెప్పి భరోసా చెప్పడము. అప్పుడు వీళ్ళందరూ రాజకుమారులు అందరూ వెళ్తారు. మరి గౌరీదేవి దీంట్లో పూజ అంటే మరి అలా వదిలేసి పంపించారు కదా, మొత్తం రాణితో పాటు అందరూ, మహారాణితో పాటు అందరూ వెళ్తారు, రాకుమార్తెతో పాటు. వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్కడి నుంచి వస్తాడో ఏమవుతుందో తెలియదు. తను అక్కడ పూజకి లోపల వచ్చి బయటకు వచ్చేసరికి రథంలో కృష్ణుడు రావడము, తన చేయి పట్టుకుని ఏమవుతుందో అందరూ గ్రహించే లోపల తన చేయి పట్టుకుని మెరుపు వేగంతో రథంలో కూర్చోపెట్టుకుని తీసుకెళ్ళిపోవడము. వెంటనే వాళ్ళ బ్రదర్కి చాలా కోపం వచ్చి ఇంకా మిగతా వాళ్ళు అయ్యో ఒకడే వెళ్ళాడు కృష్ణుడు ఏమి ఇబ్బంది పడుతున్నాడు అని బలరాముడు సేనంతా తీసుకుని వెనక నుంచి వెళ్ళడము, యుద్ధం ఏమైనా అయితే మనం ఏం చేయాలి అని. ఇంతలో అక్కడికి వెళ్ళి తన బావి వైపోయాక వాళ్ళు కోపం పడితే వాళ్ళని పట్టుకుని ఆ బ్రదర్ అలా చేసిన అతన్ని కూడా చంపబోతే రుక్మిణి వారిస్తుంది, వద్దు మనం శుభకార్యం చేసుకుంటూ అట్లా మా అన్నయ్య నా మంచికు తన దీనికోసం అలా చేశాడు తప్ప అలా రక్తం చిందించి తన్ని చంపి ఇది చేయొద్దు అంటే సరే అని వదిలిపెట్టేసి తన అహంకారంతో ఆ పని చేశాడు కాబట్టి, దుష్టుడు కాబట్టి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో దగ్గరగా తీసుకుని ఆ చాకుతో సగం తల సగం మీసం గొరిగేస్తాడు, పరువు తీసేసినట్టు చచ్చిపోయాడు అక్కడే వాడు, ఇంక ఊరికే బతుకున్నాడు అంతే. తర్వాత యుద్ధంలో ఊరికే పోవడం అనేది చిన్న డీటెయిల్ అనమాట. అట్లా ఎవరికి ఏం బుద్ధి చెప్పాలో భగవంతుడికి తెలుసు, అహంకారం పెరిగినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని. ఇది రుక్మిణి కళ్యాణం ఉదంతం బ్రీఫ్గా. కానీ దీని నుంచి మనకి ఎందుకు అట్లా చెప్పారు అంటే ఇదంతా చదివినప్పుడు మనకేమనిపిస్తుంది, కళ్యాణం చదువుతున్నాం అంటే అందులో ఎన్ని తెలుస్తున్నాయి, ఒకటి ఆచార వ్యవహారాలు, రెండోది ధర్మం ఎక్కడుందో, మనం ఎలాంటి భర్త మనకి కావాలి అని మనం ఏరుకోరి ఒక అమ్మాయి ఒక అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు మంచివాడు, ధర్మం ఫాలో అయ్యేవాడు, వాడు అవతార పురుషుడు ఇన్ని అనుకుని మంచి క్వాలిటీస్తో స్త్రీ మనసెరిగి అమ్మాయి మనసెరిగి తండ్రి స్వయంవరాలు పెట్టేవాడు. ఆ పరీక్ష ఏదైతే వాళ్ళ అమ్మాయికి ఎలాంటి వాడు కావాలని అనుకుందో అలాంటిది తను పాస్ అయిన వాడికి ఇచ్చి, ఎవరంటే వాళ్ళకి ఫాల్తూ వాళ్ళకి పూర్వకాలంలో అమ్మాయిలను ఇచ్చేవాళ్ళు కాదు, ఈ రోజుల్లో అవుతున్నాయి అలా, అప్పుడు కాదు, అలా ఉండేది కాదు, అమ్మాయి ఎన్నుకునేది.
అమ్మాయికి ఏంటి, ఇప్పుడు సపోజ్ అమ్మాయి సీతాదేవి అది దాన్ని తోసింది వీళ్ళు శివధనుస్సుని. చిన్నప్పుడు బాల్ ఆడుకుంటే ఇలా అంటే జరిగింది. అంటే తనకి ఎంతటి శక్తిమంతుడిని తేవాలి, ఆ శివధనుస్సుని ఎత్తగలిగిన వాడిని తేవాలి. వీళ్ళు అలా అలా పోటీ పెట్టారు. రాముడు దాన్ని ఎత్తుకు పెట్టడానికి వచ్చాడు, పెళ్లి చేశారు. అలా ఉండేది. అంటే తన శక్తికి తగినవాడు, తన భుజబలం బాహుబలము ఏదైతే ఉందో అలాంటి శౌర్యం వాటికి తగిన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేవారు, అమ్మాయి ఇష్ట ప్రకారం. అందుకని ఇక్కడ ఏంటి, ధర్మ ప్రకారం అమ్మాయి ఎవరిని కోరుకుంటుందో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం అనేది ముఖ్యం. సో ఇప్పుడు ఎవరంటే వాళ్ళతో పెళ్ళని కాకుండా, పెళ్ళి డెఫినెట్గా అవుతుంది ఇది పారాయణ చేసి మంచి రోజు చూసి మొదలు పెడితే. కానీ ఎవరంటే వాళ్ళతో అని కాకుండా స్నేహంగా, తనంటే మనసు ప్రేమ కలిగి ఉండి తన్ని ధర్మబద్ధంగా చూసుకునేలాంటి యోగ్యమైన భర్త వస్తాడు అని చెప్పారు. ఏదో ఒకటి పెళ్ళి అవ్వడం కాదు, అలా ఏముంది ఎన్నిసార్లైనా అవ్వచ్చు, అట్లా కాదు. పెళ్ళి అవ్వాలి అంటే అది 100 ఏళ్ల పంట, ఎప్పటికీ మనకి సరిగ్గా ఉండేలాంటి భర్త రావాలి. సో నీకు సరిపోయిన భర్త, నీకు అనుగుణంగా ఆలోచించగలిగిన భర్త రావాలంటే, అలాంటి భర్త రావడానికి ఎలాంటి వాళ్ళు అది వరకు కాలంలో అలా చేశారో అలాంటి ఉదంతాలు నువ్వు చదివినప్పుడు నీకు దానివల్ల దాని ఫలితం, పారాయణ చేసావు కదా, దేవుడి స్తుతి ఎలా చేస్తే, ఇన్ని రోజులు చేస్తే నీకు ఎలా వస్తుందో అలాంటి భర్త నీకు కూడా లభిస్తాడు అనేది చరిత్రలో చాలామందికి అది జరిగింది. నేను కూడా కొంతమంది విన్నాను. నేను ఇట్లా ఇప్పుడు ఒక 20-25 ఇయర్స్గా ఈ పాటలో చాలామందిని కలవడం, పండితుల్ని, తర్వాత భాగవత సప్తాహాలు ఎప్పుడైనా రుక్మిణి కళ్యాణ ఘట్టంతో ముగించడం, ఇవన్నీ జరుగుతాయి. నేను చూశాను చాలాసార్లు రుక్మిణి కళ్యాణం. అలా ఎవరైతే కర్తలు ఉండి వాళ్ళు సంకల్పం చేసుకుని పిల్లల పెళ్ళికనో లేకపోతే మామూలుగా చేస్తూ ఊరికనే రుక్మిణి కళ్యాణం చేస్తే ఇంట్లో వాళ్ళ పిల్లలకి అనుకోకుండా చక్కటి భర్తలు లభించడం, పెళ్ళవడం, ఏడాది లోపల వాళ్ళు ఇలా మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి అని చెప్పి చెప్పడం అన్ని చూసాను నేను. అది చేస్తే సరిపోతుందండి, సరిపోతుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒకసారి చేయడం అనేది ఎలా ఉంటుందంటే, కొంతమందికి దోషాలు ఎలా ఉంటాయంటే, గ్రహ దోషాలు. ఇప్పుడు మనకి మామూలుగా ఒంట్లో బాగాలేకపోతే యాంటీబయాటిక్ 5 రోజులు డోసు రాస్తారు ఫస్ట్. 5 రోజుల్లో తగ్గలేదు అనుకో, ఏం చేస్తాం, రిపీట్ చేస్తాంగా. సేమ్ మనకు కాలేదు, 21 రోజులు చదివాము, పోనీ దాన్ని ఒక 4 సార్లు పారాయణ చేయమన్నారు, చేసాము 5 సార్లు, కాలేదు, మళ్ళీ చేయి. అంటే నువ్వు ఏదో గబగబా చదివేసి ఉంటావో, నీది ఎంత పాత కర్మ ఎంత ఉండుంటుందంటే ఆ దోషం పోవాలంటే నువ్వు ఇంకా తీవ్రంగా చేయాలి. అది చేసే వరకు చేసుకోవాల్సి వస్తుంది. నమ్మకం ఒకటి ఉండాలి. అంటే దీని ప్రామాణికం ఏమైనా ఉందా అంటే, మనం ముందు ఎవరికైనా జరిగిందా, దాని నుంచి మనకి ఎలా తెలిసిందని, అంతే కదా. సో చాలామందికి అలా జరిగినప్పుడు మనకు కూడా జరిగే అవకాశం ఉంది అని. ఇప్పుడు ఏం చెప్తారు, ఏదైనా ఒక దోషం, శని దోషం ఏదైనా ఉంటే శనికి స్తోత్రాలు చదువుకోమని చెప్తే, చదువుకున్నంత మాత్రాన్ని అయిపోతుందా అంటే, ఆ డౌట్ వచ్చినప్పుడు మరి వాళ్ళకి నిజంగానే అవుతుందా లేదా అని వీళ్ళకు కూడా డౌట్ వస్తుంది. ఏదైనా నమ్మకంతో నాకు అవుతుంది, ఎందుకు కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎలా అంటే, సృష్టిలో మనం దేనికి భయపడేందుకు ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్లో మనకి బాడీ ఇచ్చిన తల్లిదండ్రులే మనల్ని ఇంత ప్రేమిస్తూ, ఇంత మన వెల్ఫేర్ కోరుతూ చేసినప్పుడు, సృష్టికర్తకి ఎన్ని వేల తల్లుల ప్రేమ ఉంటుంది. మన బాగోగులు, మనకి ఏది మంచిది, ఏది ఇవ్వాలి అనేది, ఎప్పుడేది ఇవ్వాలనేది, అంటే మనం ఏది చూసి తెలుసుకోవచ్చు అంటే, ఈ మాయ లేకుండా అని. బిడ్డ పుట్టక ముందు నుంచే బిడ్డ పోషణకి భోజనం సంగతి కూడా భగవంతుడు ఆలోచించి పెట్టాడే. మరి ఎవరికైనా కూడా వాళ్ళకి కావలసినంత నీడ్ కోసం తక్కువ అయ్యేది ఎప్పుడూ లేదు. గ్రీడ్కి మటుకు సరిపడా లేదు. నీకు అత్యాశ అయితే లేదు, కానీ నీకు కావాల్సిన అవసరాలు ప్రపంచంలో, సృష్టిలో ఎప్పుడూ అందరికీ ఉన్నాయి. అలా అన్నప్పుడు ఇప్పుడు మనకి ఆ సృష్టికర్తను నువ్వు ప్రే చేసుకుంటున్నావు. ఏమని, నాకు తెలిసి తెలియక నేను ఏదైనా అపరాధాలు చేశానేమో అమ్మ, ఇలా నాకు వివాహానికి ఇది అవ్వటం లేదు, నాకు కూడా ఒక యోగ్యుడైన భర్త లభించేటట్టు ఇది చేయమని ప్రే చేసుకోవడంలో అమ్మనో నాన్ననో అడిగితే ఇవ్వట్లేదా, జగన్మాత ఎందుకు ఇవ్వదు అనే నమ్మకంతో చేయాలి ఏ పని చేసినా. ఇప్పుడు ఇదే కాదు, పెళ్ళనే కాదు, ఏదైనా అనుకుంటాం. కొంతమందికి ఇంట్లో పిల్లలు, వాళ్ళకి ఏదైనా పని కలిసి వస్తుందో లేదో, ఉద్యోగంకో ఇంటర్వ్యూకో వెళ్తున్నా వాళ్ళు ఏమంటారు, అమ్మ నాకు చాలా టెన్షన్గా ఉంది, నేను ప్రే చేసుకునే మూడ్లో లేను, నా కోసం నువ్వు ప్రే చేసి నాకు విష్ చేయవా, నువ్వు అంటే అయిపోతుంది అంటారు. ఎందుకు, ఆవిడ కూల్గా చేస్తుంది, వీళ్ళు టెన్షన్తో చేస్తారు. సో తినకి అవుతుందో లేదో అనే భయం ఉంటుంది. అలా కాకుండా నాకు తప్పకుండా జరుగుతుంది, అమ్మవారు నాకు ఎప్పుడూ కూడా మేలే చేస్తుంది అనే నమ్మకంతో ఏ ప్రార్థన చేసినా ఫలిస్తుంది. ఒకవేళ మనకు వెంటనే ఫలించకపోతే ఏమనుకోవాలంటే, ఇప్పుడు నాకు అది టైం కాదు, కానీ డిలేడ్ గ్రాటిఫికేషన్, నేను వెయిట్ చేయడం నేర్చుకోవాలి, నాకు తప్పకుండా దీని ఫలితం నాకు రావాల్సిన టైంకి భగవంతుడు ఇస్తాడు అనే నమ్మకం కనుక పెట్టుకుంటే
టెన్షన్ ఉండదు. అంటే ఇది ట్రేడ్ కాదు కదా, ఇవాళ పొద్దున్న నేను ఒకటేదో ఇన్వెస్ట్ చేశాను, సాయంత్రంకి నాకు రిజల్ట్ దాని మీద రిజల్ట్ రావాలి, ఇంట్రెస్ట్ విత్ ఇంట్రెస్ట్ అని టైం పడుతుంది. మన లెక్కలు వేరు, మనకి నేచర్లో ఉండే లెక్కలు, భగవంతుడి లెక్కలు వేరు. అవును. దాన్ని బట్టి జరుగుతుంది. కానీ తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఒక మంచి కోసం చేసే ప్రయత్నం, ధర్మం కోసం చేసే ప్రయత్నం, తర్వాత ఒక జీవాత్మ పరమాత్మ ఐక్యం చెందడానికి చేసినది ఇది. ముఖ్యంగా రుణాలమ్మ. రుణం లేకుండా ఒక చిన్న జంతువుని కూడా మనం పెంచుకోలేం అంటారు కదా. ఏమిటంటే రుణం రూపేణానే మనకి పుత్రుడు కానీ, భర్త కానీ, భార్య కానీ, ఈ ఇంట్లో పశువులు కానీ ఇవన్నీ కూడా రుణం ఉంటేనే వస్తాయంటారు. మనకి రుణం లేదనుకో యాక్సెప్ట్ చేయడమే కొన్ని రోజులు అయ్యాక, చేస్తూ ఉండడం ప్రయత్నం. కానీ ఇది వేస్ట్ అవ్వదు. ఎప్పుడో అప్పటికి మటుకు నీకు తప్పకుండా నువ్వు చేసిన ప్రతి పూజ నీ అకౌంట్లో అలా పడుతూనే ఉంటుంది. నువ్వు చేసిన ప్రేయర్ ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో, ఈసారి నీకు ఆ యోగ్యం లేదేమో కానీ తప్పకుండా జరుగుతుంది అనే నమ్మకంతో చేయడం మన ఇది. తర్వాత రిజల్ట్స్ మన చేతిలో లేవని శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పాడుగా, నీ బెస్ట్ నువ్వు చెయ్యి, రిజల్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేయకు అని. అలా అనుకోవాలి. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.